వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ కు చెందిన వాహనం దగ్ధం కావడం కలకలంగా మారింది. గత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనం తగలబెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ వినియోగించిన ప్రచార వాహనాన్ని ఎన్నికల అనంతరం విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్ కార్యాలయంలో ఉంచారు. అర్ధరాత్రి సమయంలో ప్రచార రథం దగ్ధం కావడాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం అందించారు. ప్రకాష్ నగర్, బొమ్మూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేస్తున్న దాడుల్లో భాగంగా తన వాహనం తగలబెట్టారని మాజీ ఎంపీ భరత్ ఆరోపిస్తున్నారు. ఈ దుశ్చర్యపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పేర్లు ఉన్నప్పటికీ కూడా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు అన్నారంటే ఒకసారి వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళకి ఏ రకంగా ఏ స్థాయికి నెత్తికెక్కుతా ఉందనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇది కాకుండా రాజమండ్రిలో ఒక పిల్లోడి పైన, సాయి అనే ఒక కుర్రోడి పైన దాడి చేశారు. పెద్ద బండరాయి తీసుకుని వచ్చి నెత్తిపైన కొట్టి 14 కుట్లు పడిన సందర్భం. మరి ఈ రకమైన దాడులు కల్చర్ అనేది ఎప్పుడు కూడా లేదు రాజమండ్రిలో. మరి ఈ రకమైన శాంటిటీ పాడు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. పోలీస్ శాఖ కూడా దానిపైన తగు సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 14 కుట్లు పడి ప్రాణానికి అపాయం కలిగించే కార్యక్రమం చేశారు. అయినప్పటికీ, అది జరిగినప్పటికీ కూడా కొంతమంది అది దాడి చేసిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్లపైకి వెళ్ళి ఇది కేవలం శాంపిల్ మటుకే, నిన్ను లేపేస్తామనే పదజాలం వాడుతున్నారని ఆ అబ్బాయి కూడా చెప్తా ఉన్నాడు. మరి దానిపైన కూడా పోలీస్ శాఖ భద్రత కల్పించాలి. ఇది కాకుండా పేపర్ మిల్కి ఎదురు